వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దర్శన ధాన్యాన్ని వెంటనే వైఖరి వైఖరి పట్ల కాంగ్రెస్ పార్టీ మోడీ వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మోడీ వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ రైతు కోసం వినడానికి రైతు కోసం వినడానికి రైతు కోసం వినడానికి తడిసిన వడ్లను చూడడానికి తడిసిన వడ్లను చూడడానికి రైతుల కోసం చూడడానికి తడిసిన వడ్లను చూడడానికి బస్తాలు ఇక్కడ తడిసి ధాన్యం ముద్దయింది. మరి ప్రభుత్వం కానీ మరి ఎమ్మెల్యే గారు మొన్ననే వచ్చి ఈయన నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతున్నా ధాన్యం ఎవరు కొనకపోయినా నాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అని చెప్పిండు. మరి వాళ్ళు ఇంత 30,000 బస్తాల ధాన్యం తడిసింది. ఎక్కడున్నారండి ఎమ్మెల్యే గారు? మీరు కలెక్టర్ గారు ఎక్కడున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ ఉంది? మరి రైతుల గోస వినడానికి వస్తే మరి సెక్షన్ 30 ఉంది, మీరు ధర్నాలు చేయొద్దండి, మీరు రాస్తారోకాలు చేయొద్దండి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా యాక్షన్కి మరి వాళ్ళ వీడియోలు తీయడం కూడా జరుగుతుంది. మరి ప్రజాస్వామ్యమా ఇది? నియంత పాలన ఇది? ప్రజల కోసం రైతాంగం కోసం అడగడానికి వచ్చిన పార్టీల నోరు ముప్పించడానికి పోలీస్ వ్యవస్థను కూడా పైకి తీసుకురావడం జరుగుతుంది. వెంటనే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ రాస్తారోకా చేస్తున్నాం. షిఫ్ట్ చేయాల్సిందిగా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకంటే రైతులు పంట పండిస్తే మరి ఇక్కడ ఇన్ఫెక్షన్లు చేస్తున్నారు కానీ దానికి ఎక్కడ పోతలేవు. మీరు బాధ్యత తీసుకొని ఇప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డది. కంటిన్యూగా మరి ఇతర అమ్మాయిల్లో చేస్తారా ఎక్కడ చేస్తారో కానీ ఈ రోజు రేపటి వరకు ఖాళీ కాకపోతే చాలా భారీ ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. దానికి ఇప్పుడు ఎంతో మంది వందలాది మంది